చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టలోకి పోయిందన్నారు వైఎస్ జగన్. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేలిపోయాయన్నారు. మన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మేనిఫెస్టో అన్నది మన హయాంలో మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకొని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. గమనించినట్లయితే ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జగన్ ఇచ్చేటివన్నింటినీ ఇస్తాను, జగన్ ఇచ్చేటివే కాకుండా అంతకు మించి సూపర్ 6లు సూపర్ 7లు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, బిర్యానీ పెట్టలేదు ఎలాగూ, ఉన్న పలావ్ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గమైన మాటలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల పట్ల దుర్మార్గంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. రాధాకృష్ణ మాటలు తప్పని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చెప్పకుండా సమర్థిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. మహిళల పట్ల కూటమి ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు వైఎస్ జగన్. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా.